సంజు శాంసన్ సిఎస్కే టీంలోకి ట్రేడ్ అవబోతున్నాడు. ఎంఎస్ ధోని ఐపీఎల్ 2026 ఆడతాడని చెప్పి కన్ఫర్మ్ అయిపోయింది. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్కి ఒక పెద్ద ఇంజరీ అయింది. మరి అతను ఐపీఎల్ 2026లో ఆడతాడా లేదా? సో ఇలా ఐపీఎల్ 2026కి సంబంధించి ఉన్న ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ముందుగా సిఎస్కే మరియు ధోని ఫ్యాన్స్ కొన్ని అతిపెద్ద గుడ్ న్యూస్. ఎంఎస్ ధోని ఎక్కడికి వెళ్ళట్లేదు, మరోసారి డెఫినెట్లీ నాట్ అని చెప్పి అనేసారంట. సో రీసెంట్గానే సిఎస్కే సీఈఓ అయిన కాశీ విశ్వనాథన్ గారు కన్ఫర్మ్ చేశారు. ఎంఎస్ ధోని ఐపీఎల్ 2026 ఆడేందుకు అవైలబుల్గా ఉంటానని చెప్పి కన్ఫర్మేషన్ ఇచ్చేశాడంట. సో దీంతో మహేంద్ర సింగ్ ధోనిను మనం ఐపీఎల్ 2026లో కూడా చూడబోతున్నాం. అయితే గత సీజన్లో చూసినట్టు ఈసారి కెప్టెన్గా చూడలేం, ఎందుకంటే రుతురాజ్ గైక్వాడ్ తిరిగి వచ్చేస్తాడు. దీంతో కెప్టెన్సీ బాధ్యతలు రుతురాజ్ గైక్వాడ్ తీసుకుంటాడు. అండ్ ధోని చూసుకుంటే అన్క్యాప్డ్ ఇండియన్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గానే కంటిన్యూ అవుతాడు. సో యాక్చువల్లీ ఇదైతే నేను ఎక్స్పెక్ట్ చేసిందే, ఎందుకంటే లాస్ట్ ఇయర్ సిఎస్కే పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ధోని రిటైర్ అయిపోతాడని చెప్పి నేనైతే అనుకోలేదు. ఖచ్చితంగా ధోని రిటైర్మెంట్ హై మూమెంట్లో ఉండాలని చెప్పి సిఎస్కే టీం ప్లాన్ చేస్తుంది. దీంతో మేబీ సిఎస్కే టీం ఆరో ట్రోఫీ గెలిచినప్పుడే ధోని రిటైర్ అవ్వచ్చేమో. బట్ ఎనివే రాబోయే ఐపీఎల్ 2026 ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సిచ్యువేషన్ ధోనికి ఆఖరి సీజన్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే ప్రజెంట్ సిఎస్కే టీం సంజు శాంసన్ యొక్క ట్రేడ్ టాక్ను మళ్ళీ రీఓపెన్ చేశారు. సో ఒక 4 days బ్యాక్ వరకు చూసుకుంటే సంజు శాంసన్ సిఎస్కే టీంలోకి రావడం ఆల్మోస్ట్ క్యాన్సిల్ అయిపోయింది అనుకున్నాం. అంటే గతంలో ఆర్ఆర్ మరియు సిఎస్కే జట్ల మధ్య అయితే ట్రేడ్ డిస్కషన్స్ జరిగాయి. బట్ ఆర్ఆర్ టీం చేసిన డిమాండ్స్ని సిఎస్కే టీం రిజెక్ట్ చేసింది. అండ్ వాటిలో చూసుకుంటే సంజు కోసం రుతురాజ్ గైక్వాడ్ నిమ్మన్నారు, అలాగే దూబే నిమ్మన్నారు, అండ్ ఆల్సో జడేజాని కూడా అడిగారు. ఇన్ఫ్యాక్ట్ జడేజా ఒక్కడినిచ్చినా సరే చాలు అనుకున్నారు. కానీ ఈ టైంలో సిఎస్కే టీం లాయలిటీ చూపించిందని చెప్పి రిపోర్ట్స్ వచ్చాయి. అంటే మా మెయిన్ ప్లేయర్స్ ఎవరిని కూడా వదులుకోమని చెప్పి ఇండైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చారు. సో దీంతో సంజు శాంసన్ సిఎస్కే ట్రేడ్ ఆగిపోయింది అనుకున్నాం, ఇంకా జరగదని చెప్పి ఫిక్స్ కూడా అయిపోయాం. కానీ ఇప్పుడు చూసుకుంటే మాత్రం ఏకంగా క్రిక్ బజ్వాలే రిపోర్ట్ చేస్తున్నారు సిఎస్కే టీం సంజు శాంసన్ కోసం చాలా డెస్పరేట్గా ఉన్నారని చెప్పి. సో రిపోర్ట్స్ ఎప్పుడు బయటికి రావడం మొదలయ్యాయంటే ధోని కన్ఫర్మ్ చేసిన తర్వాత, అంటే నేను ఐపీఎల్ 2026 ఆడుతానని చెప్పి కన్ఫర్మ్ చేశాడు. అంటే నా తర్వాత నుంచి చూసుకుంటే ఈ ట్రేడ్ టాక్స్ మళ్ళీ మొదలయ్యాయని చెప్పి రిపోర్ట్స్ వచ్చాయి. సో దీంతో ఐపీఎల్ 2026 ధోనికి ఆఖరి సీజన్ కావచ్చు అని చెప్పి కొన్ని వెర్షన్స్ కనబడుతున్నాయి. అంటే 2026 ఐపీఎల్ తర్వాత ధోని రిటైర్ అయిపోవచ్చు అని చెప్పి కొన్ని రూమర్స్ వస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ దీనికోసమే సిఎస్కే టీం సంజు శాంసన్ ట్రేడ్ టాక్స్ని రీఓపెన్ చేశారని చెప్పి అంటున్నారు. అది కూడా ఇప్పుడు సిఎస్కే టీం జడేజాని ఇచ్చడానికి ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయారు. సో దీంతో టాక్స్ అన్ని కలిపి చూసుకుంటే నాకు ఎందుకో ధోనికి ఐపీఎల్ 2026 ఆఖరి సీజన్ ఏమో అనిపిస్తుంది. బట్ వీ నెవర్ నో, ధోని మరోసారి సింపుల్గా డెఫినెట్లీ నాట్ అంటే ఐపీఎల్ 2027 కూడా ఆడేస్తాడు. కానీ సిఎస్కే టీం సంజు శాంసన్ కోసం చూపిస్తున్న డెస్పిరేషన్లో కాస్త నిజం కనిపిస్తుంది. ఎందుకంటే ట్రేడ్ రూమర్స్ అనేవి వేరే సోర్సెస్ వాళ్ళు చెప్తే పెద్దగా నమ్మకపోవచ్చు, బట్ క్రిక్ బజ్వాల్ రిపోర్ట్ చేశారంటే అందులో ఎంతో కొంత నిజం ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ హార్దిక్ పాండ్యా ట్రేడ్ని ఫస్ట్ రిపోర్ట్ చేసింది క్రిక్ బజ్వాలే. సో దీంతో ఖచ్చితంగా సిఎస్కే టీం అయితే సంజు శాంసన్ కావాలని గట్టిగా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఒకవేళ ధోని వాళ్ళకి నెక్స్ట్ రిటైర్ అయిపోతే ఒక మంచి బ్యాకప్ కీపర్ కావాలి, అది కూడా మంచి గ్రేజన్ ఇండియన్ పేస్ అయితే ఇంకా తిరుగుండదు. సో ప్రస్తుతానికి సిఎస్కే టీం కూడా నీడ్ని ఫుల్ఫిల్ చేయడానికి సంజు శాంసన్ ప్రాపర్గా సెట్ అవుతాడు. అతనికి చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది, అట్ ది సేమ్ టైం ధోని శిష్యుడిగా బాగానే సెట్ అవుతాడు. దీనివల్ల సిఎస్కే టీం ముందు ఇవ్వమని చెప్పిన జడేజాని కూడా ఇప్పుడు ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారు. సో ఆర్ఆర్ ఓనర్ మనోజ్ బాడేల్ అని చెప్పి ఎవరైతే ఉన్నారో ఆయన అయితే ట్రేడ్ టాక్స్ ఆపలేదు. ముందు సిఎస్కే టీం దగ్గరికి వెళ్ళారు, బట్ వాళ్ళు రిజెక్ట్ చేయడంతో తర్వాత డీసీ టీం దగ్గరికి వెళ్ళడం చూసాం. ఇన్ఫ్యాక్ట్ సంజు శాంసన్ మరియు స్టబ్స్ మధ్య ట్రేడింగ్ జరిపోద్దని చెప్పి చాలా గట్టిగా న్యూస్ వచ్చింది. బట్ ఇప్పుడైతే డీల్ క్యాన్సిల్ అయిందంట, డీసీ టీం రిజెక్ట్ చేశారంట. ఎందుకంటే ఆబ్వియస్లీ స్టబ్స్ని ఇచ్చేయడం వల్ల డీసీ టీంకి ఎక్కువ డ్యామేజ్ జరగచ్చు అని చెప్పి మనం డిస్కస్ చేసుకున్నాం. అలాగే ట్రేడ్కి సంబంధించి క్రిక్ బజ్వాల్ కూడా కాస్త నెగిటివ్గానే రిపోర్ట్ ఇచ్చారు, అంటే మోస్ట్ లైక్లీ ట్రేడ్ జరగకపోవచ్చు అని చెప్పి. అండ్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అదే జరిగింది. సో గతంలో వచ్చిన సంజు శాంసన్ మరియు స్టబ్స్ యొక్క ట్రేడ్ రూమర్స్ అయితే ఇప్పుడు కంప్లీట్గా నలిఫై అయిపోయాయి. అలాగే కేఎల్ కేకేఆర్ ట్రేడ్ గురించి కూడా మనం వీడియో చేసుకున్నాం. డీసీ టీం పెట్టిన డిమాండ్స్ని కేకేఆర్ టీం రిజెక్ట్ చేసింది. ఇక మరో షూర్ షాట్ ట్రేడ్ అనుకున్న వాషింగ్టన్ సుందర్ ట్రేడ్ కూడా ఆగిపోయింది. జీటీ కోచ్ ఆశీష్ నెహ్రా దీన్ని కొట్టి పడేశాడు. సో మనం ప్రీవియస్గా చేసుకున్న ట్రేడ్ టాక్స్ అన్ని కూడా ఇప్పుడు ఆగిపోయాయి, ఏది కూడా వర్కౌట్ అయ్యేలా కనిపించట్లేదు. అయితే ఇప్పుడు చాలా ఫ్రెష్గా బలమైన రిపోర్ట్స్తో సంజు శాంసన్ సిఎస్కే ట్రేడ్ టాక్స్ మళ్ళీ మొదలయ్యాయి. సో సిఎస్కే టీమే మళ్ళీ ఆర్ఆర్ టీంని కాంటాక్ట్ అయ్యారంట, మాకు సంజు శాంసన్ కావాలి, మళ్ళీ ట్రేడ్ టాక్స్ మొదలు పెడదామని చెప్పి. ఇక ఇందులో భాగంగానే వాళ్ళు మరోసారి ఏమడిగారు, రుతురాజ్ గైక్వాడ్ని ఇచ్చేయమన్నారంట. అంటే మీకు సంజు శాంసన్ ఇచ్చేస్తే మాకు గైక్వాడ్ని ఇచ్చేయమన్నారంట. బట్ దీనికి సిఎస్కే టీం ఒప్పుకోలేదు. అండ్ దెన్ ఆ తర్వాత చూసుకుంటే దూబే గురించి కూడా అడిగారంట, అంటే సంజు శాంసన్ బదులు శివం దూబేని ఇచ్చామని అడిగారంట. బట్ దీన్ని కూడా సిఎస్కే టీం ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆబ్వియస్లీ రుతురాజ్ గైక్వాడ్ మరియు శివం దూబే ఇద్దరు కూడా యంగ్స్టర్స్. వీళ్ళ ఏజ్ అనేది మరీ ఎక్కువ కాదు, డెఫినెట్లీ మరో 10 years పడైనా సరే సిఎస్కేకి ఆడగలరు. అట్ ది సేమ్ టైం ప్రజెంట్ దూబే ఫామ్ చూసుకుంటే చాలా బాగుంది. T20 ఫార్మాట్లో రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతున్నాడు. మెయిన్లీ అతను బౌలింగ్ని చాలా బాగా ఇంప్రూవ్ చేసుకుని ఒక వికెట్ టేకర్గా మారాడు. మన టీమిండియాకి చివరిగా ఆడిన 9 innings ఏకంగా 13 వికెట్లు తీసుకున్నాడు. సో గతంలో సిఎస్కే టీం దూబే విషయంలో కేవలం ఒక పవర్ హిట్టర్ని మాత్రమే చూశారు, కానీ ఇప్పుడు అతను బౌలింగ్ కూడా వాళ్ళకి హ్యాండీగా మారేందుకు ఛాన్స్ ఉంది. దీంతో రాజస్థాన్ టీం దూబే కోసం పెట్టిన డిమాండ్ సిఎస్కే టీం రిజెక్ట్ చేసింది. అయితే చివరిగా జడేజా విషయానికి వస్తే మాత్రం సిఎస్కే టీం ఆల్మోస్ట్ ఒప్పేసుకుందంట. ఎందుకంటే మిగతా ఇద్దరితో పోలిస్తే జడేజా ఏజ్ ఎక్కువ, ఆల్మోస్ట్ 36 years ఉన్నాయి.
పైగా అతను T20 ఫార్మాట్కి రిటైర్మెంట్ ప్రకటించాడు కాబట్టి ఐపీఎల్ తప్పితే మరి ఇతర T20 టోర్నమెంట్ ఆడ్డు. విచ్ మీన్స్ జడేజా ఫ్యూచర్లీ ఫార్మాట్ మీద పట్టు కోల్పోవచ్చేమో. పర్టికులర్గా ప్రజెంట్ అతని ఫోకస్ మొత్తం టెస్ట్ ఫార్మాట్ మీద ఉంది. అంటే అతని స్కిల్ సెట్ మొత్తం టెస్ట్ ఫార్మాట్కి తగ్గట్టు మార్చేసుకుంటున్నాడు. దీంతో సడన్గా T20లో రాణించడం అంటే అంత ఈజీగా ఉండదు. పర్టికులర్గా బ్యాటింగ్ విషయంలో కాస్త తడబడేందుకు ఛాన్స్ ఉంటుంది. సో డెఫినెట్లీ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సిఎస్కే టీం జడేజా విషయంలో డిసిషన్ తీసుకునేలా కనిపిస్తున్నారు. అంటే సంజు శాంసన్తో ట్రేడ్ చేసేలానే కనిపిస్తున్నారు. పైగా జడేజా చూసుకుంటే తన ఐపీఎల్ కెరియర్ను రాజస్థాన్ రాయల్స్ టీంతోనే స్టార్ట్ చేశాడు. అంటే మొదటి 2 సీజన్స్లో ఆర్ఆర్ టీం తరపున ఆడాడు. సో దీంతో జడేజా కనుక ఆర్ఆర్ టీంలోకి వెళ్తే అతనికి హోమ్ కమింగ్ అవుద్ది. పైగా గతంలో చూసుకుంటే MS ధోని ఫ్యాన్స్కు మరి జడేజాకి మధ్య ఒక చిన్న కోల్డ్ వార్ కూడా నడిచింది. ప్రస్తుతం లేదనుకోండి, బట్ గతంలో అయితే చిన్న కోల్డ్ వార్ లాంటిది నడిచింది. సో దీంతో జడేజా కూడా ట్రేడ్ విషయంలో ఇంట్రెస్ట్ చూపించవచ్చు. అంటే సిఎస్కే టీం ట్రేడ్ చేస్తామంటే అతను ఒప్పుకునేందుకు చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అయితే అంతా సాఫీగా వెళ్తుంది అనుకున్న టైంలో ఈ ట్రేడ్కి సంబంధించి ఈ రోజు మార్నింగ్ ఒక షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. సో నిన్నటి వరకు చూసుకుంటే సంజు శాంసన్ మరియు జడేజా ట్రేడ్ ఆల్మోస్ట్ డైరెక్ట్ స్వాప్ లాగా అనిపించింది. అంటే జడేజా ప్రైస్ 18 కోట్లు, సంజు శాంసన్ ప్రైస్ కూడా 18 కోట్లే. దీంతో డైరెక్ట్గా ప్లేయర్ టు ప్లేయర్ స్వాప్ జరిగితే ఎలాంటి ఇబ్బందులు ఉండవనుకున్నాం. కానీ ఈ రోజు మార్నింగ్ క్రిక్ బజ్ వాళ్ళు మరో రిపోర్ట్ ఇచ్చారు. అదేంటంటే ఆర్ఆర్ టీంకు జడేజా ఒక్కడూ సరిపడంట, డివాల్డ్ బ్రేవిస్ కూడా కావాలంట. సో డిమాండ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ట్రేడ్ని చెడగొట్టాలని కనిపిస్తుంది. అంటే సిఎస్కే టీం జడేజాని ఇవ్వడానికి చాలా కష్టపడిస్తున్నారు. అంటే వాళ్ళకి ఇవ్వాలని పూర్తిగా లేకపోయినా సరే ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని అలాంటి డిసిషన్ తీసుకోవడానికి చూస్తున్నారు. కానీ ఆర్ఆర్ టీం సిఎస్కే టీం యొక్క డిస్ప్రెషన్ని క్యాష్ చేసుకోవాలని చూస్తుంది. అంటే వాళ్ళు గ్రీడీగా జడేజాతో పాటు డివాల్డ్ బ్రేవ్స్ని కూడా లాగేద్దామని చూస్తున్నారు. కానీ నాకు తెలిసి దీనికైతే సిఎస్కే టీం అస్సలు ఒప్పుకోదు. మేబీ ఇస్తే జడేజాని ఇవ్వచ్చు, కానీ డివాల్డ్ బ్రేవ్స్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ట్రేడ్ చేయరు. ఎందుకంటే బ్రేవిస్ కూడా వాళ్ళకి ఫ్యూచర్ స్టార్. మరి ముఖ్యంగా ప్రజెంట్ అతని ఫామ్ బేభత్సంగా ఉంది. ఆల్మోస్ట్ ప్రతి T20 టోర్నమెంట్లో కూడా అదిరిపోయే పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. సో వితౌట్ ఎనీ డౌట్ ప్రజెంట్ సిఎస్కే టీం కున్న ఫారెన్ ప్లేయర్స్లో ది బెస్ట్ ఫారెన్ ప్లేయర్కి అతనే కనిపిస్తున్నాడు. మిగతా వాళ్ళు ఎవరు కూడా అంత అద్భుతమైన ఫామ్లో లేరు. లైక్ పత్రానా, డివాన్ కాన్వే, రచిన్ రవీంద్ర ఇలా ఎవరు కూడా ఫామ్లో లేరు. వేరేస్ డివాల్డ్ బ్రేవిస్ చూసుకుంటే మైండ్ బ్లోయింగ్ ఫామ్లో ఉన్నాడు. సో దీంతో సిఎస్కే టీం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ట్రేడ్ డీల్కి ఒప్పుకోకపోవచ్చు. పైగా రీసెంట్గా చూసుకుంటే సిఎస్కే టీం తమ ఎక్స్ హ్యాండిల్ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోని పోస్ట్ చేశారు ఈ ట్రేడ్ రూమర్స్కి సంబంధించి. సో ఆ వీడియోలో ఏముందంటే సిఎస్కే సీఓ కాశీ విశ్వనాథన్ ఒక క్లారిటీ ఇచ్చారు. అది కూడా చాలా ఎపిక్ వేలో ఫన్నీగా పోర్ట్రే చేశారు. మీలో ఒక మైండ్ బ్లోయింగ్ ట్రేడ్ రూమర్ని ఆయన మెన్షన్ చేశారు. పీబీకేఎస్ ఓనర్ ప్రీతి జంతా అలాగే సిఎస్కే సీఓ కాశీ విశ్వనాథన్ వీళ్ళిద్దరూ ట్రేడ్ అయిపోతున్నారని చెప్పి ఎవరు పోస్ట్ చేశారు. అండ్ దాన్ని చూపిస్తూ ట్రేడ్ రూమర్స్ నమ్మడం మెంటల్ హెల్త్కి మంచిది కాదు, మీరైతే అఫీషియల్ స్టేట్మెంట్ కోసం వెయిట్ చేయండి అన్నట్టు చెప్పారు. సో దీంతో సిఎస్కే టీం కూడా ఈ ట్రేడ్ని ఫైనలైజ్ చేయలేదని చెప్పి క్లియర్గా అర్థమవుతుంది. మరి ముఖ్యంగా November 10 మరియు November 11 ఈ 2 రోజుల్లో మీటింగ్ జరుగుద్దంట. అంటే సిఎస్కే టీం యొక్క అఫీషియల్స్, వాళ్ళ కెప్టెన్, ధోని, కోచ్ వీళ్ళందరూ కూడా మీట్ అవుతారు. అండ్ ఆ మీటింగ్లో సంజు శాంసన్ ట్రేడ్ గురించి ఒక డిసిషన్ తీసుకుంటారు. అట్ ది సేమ్ టైం ఏ ప్లేయర్స్ని రిటైన్ చేయాలి అలాగే ఏ ప్లేయర్స్ని వదిలేయాలి అనే దాని మీద కూడా డిసిషన్ తీసుకుంటారంట. సో దీంతో ప్రస్తుతానికి వస్తున్న ట్రేడ్ రిపోర్ట్స్ని అయితే మనం పూర్తిగా నమ్మలేం. మరి ముఖ్యంగా ఆర్ఆర్ టీం ఎప్పుడైతే డివాల్డ్ బ్రేవ్స్ని ట్రేడ్ ఇంక్లూడ్ చేశారో అప్పుడు ఆల్మోస్ట్ క్యాన్సిల్ అయిపోయిందని చెప్పి అనుకోవచ్చు. సో ఒకవేళ ఆర్ఆర్ టీం వెనక్కి తగ్గి సంజు శాంసన్ బదులు జడేజా ఒకటి చాలనుకుంటే ట్రేడ్ జరుగుద్ది. అదర్వైజ్ వాళ్ళు వేరే ప్లేయర్ని డిమాండ్ చేస్తే ఖచ్చితంగా ఈ ట్రేడ్ ఆగిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మరి మీరేమనుకుంటున్నారు, అసలు ఈ ట్రేడ్ జరుగుతుందా లేదా కింద కామెంట్ చేయండి. ఇక ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్ విషయానికి వస్తే అతనికైతే పెద్ద ఇంజరీ అయినట్టే కనిపిస్తుంది. అది కూడా మజిల్ టీర్ అంటే మన తెలుగులో చెప్పాలంటే కండరాల చీలిక. సో అయితే ఇంటర్నల్గా అయ్యే పెద్ద ఇంజరీనే. మెయిన్లీ ఇంజరీ అయిన వాళ్ళు ఎక్కువ రెస్ట్ తీసుకోవాలి. సో దీంతో పటిదార్ 4 నెలల పాటు క్రికెట్కు దూరంగా ఉండొచ్చు అని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నాయి. అయితే అసలు అతనికి ఇంజరీ ఎలా అయింది? సో ప్రజెంట్ ఇండియా ఏ టీం మరియు సౌత్ ఆఫ్రికా ఏ టీంల మధ్య అన్అఫీషియల్ టెస్ట్ మ్యాచ్లు జరుగుతున్నాయి. అండ్ ఈ మ్యాచెస్లో చూసుకుంటే రజత్ పటిదార్ ఆడుతున్నాడు. అండ్ ఇందులో భాగంగానే అతనికి ఇంజరీ అయిందంట. సో ఇంజరీ కారణంగా ఇమీడియట్గా అతనైతే స్క్వాడ్ నుంచి రూల్ అవుట్ అయిపోయాడు. అండ్ అతని ఇంజరీ విషయంలో ఇనీషియల్ రిపోర్ట్స్ చూసుకుంటే ముందు చెప్పుకున్నట్టే 4 months రెస్ట్ అవ్వాలంట. విచ్ మీన్స్ మార్చి మిడ్ వరకు పటిదార్ యొక్క రిహాబిలిటేషన్ ఉంటుంది. సో దీంతో ఇప్పుడైతే ఆర్సీబీ ఫ్యాన్స్లో ఒక ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇన్ఫాక్ట్ కొన్ని రిపోర్ట్స్ కూడా సర్క్యులేట్ అవుతున్నాయి. రజత్ పటిదార్ IPL 2026 మిస్ అవచ్చని, అట్లీస్ట్ ఫస్ట్ 3 మ్యాచెస్ మిస్ అవచ్చని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నాయి. కానీ నిజానికి పటిదార్ IPL 2026 స్టార్ట్ అయ్యేసరికి కంప్లీట్లీ ఫిట్ అయిపోవచ్చు. ఎందుకంటే T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూసుకుంటే మార్చి 8 జరుగుతుంది. విచ్ మీన్స్ IPL మోస్ట్ లైక్లో తర్వాత 10 daysలో స్టార్ట్ అయ్యేందుకు ఛాన్స్ ఉంటుంది. సో దీంతో టైంకి పటిదార్ రిహాబిలిటేషన్ ఏదైతే ఉందో అది పూర్తిగా కంప్లీట్ అయిపోద్ది. ఇన్ఫాక్ట్ అతను కాస్త క్విక్గా రికవర్ అయితే టైంలో ఇంకా తగ్గిపోవచ్చు. అంటే 3.5 monthsలోనే మళ్ళీ అతను క్రికెట్ ఆడడం మొదలు పెట్టేయచ్చు. సో ప్రస్తుతానికి అఫీషియల్గా చూసుకుంటే పటిదార్ IPL మిస్ అవ్వచ్చు అని చెప్పి ఎక్కడ కూడా న్యూస్ లేదు. ఇన్ఫాక్ట్ స్ట్రాంగ్ రిపోర్ట్స్ కూడా లేవు. కేవలం కొన్ని చిన్న మీడియా సంస్థలు మాత్రమే దీన్ని సర్క్యులేట్ చేస్తున్నాయి. కానీ రియల్ ఛాన్సెస్ చూసుకుంటే పటిదార్ ఆర్సీబీ టీంకి కెప్టెన్గా ఫస్ట్ మ్యాచ్ నుంచి అందుబాటులో ఉండేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో చూడాలి మరి IPL స్టార్ట్ అయ్యే టైంకి పటిదార్ ఫిట్గా అవుతాడా లేకపోతే అతను ఇంజరీ ఏమైనా ఇంకా ఇబ్బంది పెడుతుందని చెప్పి. ఎనివే ప్రస్తుతానికి ఇప్పటివరకు IPL అప్డేట్స్ అయితే ఇవే. ఇంకేమైనా అప్డేట్స్ వస్తే నేను ఖచ్చితంగా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. మీరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఎస్పెషల్లీ November 15th రిటెన్షన్ ఉండబోతుంది. అండ్ దానికి సంబంధించి వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. దీంతో నెక్స్ట్ 1 to 2 weeks మీరైతే బెల్ ఐకాన్ యాక్టివ్లో పెట్టుకోండి. నేను చేసిన ప్రతి వీడియో మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.